హలో ఒరే శేఖరం, నేను రా. అది నీ పేరా? అరే నేను గణేష్ని. ఓ గణేష్, నువ్వురా, చెప్పు. ఏం లేదురా, మొన్న ఇన్స్పెక్షన్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేయకుండానే తిని పడుకున్నాను కదా, అందుకోసమే ఈరోజు ఇన్స్పెక్షన్ చేద్దాం అనుకున్నాను. ఓ అలాగా, ఎప్పుడు వస్తున్నావు? ఆల్రెడీ వచ్చేసాను రా, ఇక్కడ కింద మీ వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. అలాగా, వాళ్ళతో ఒక మాట కూడా మాట్లాడొద్దు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. అయిపోయాడు. వాళ్ళతో ఏం మాట్లాడావు, వాళ్ళు నీతో ఏం మాట్లాడారు? గోపాల్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? వినొచ్చి చెప్పమంటారా గురువు గారు? రే, వినొచ్చి ఏ ఏదమైనా చెప్తాడు రా. గెస్ట్ చేసి చెప్పేవాడే గ్రేట్. అబ్బా, అయితే మీరు గెస్ట్ చేసి చెప్పండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. ఎరా చెప్పలేను అనుకుంటున్నావా? కాసుకోరా. ఇక్కడ వాళ్ళని ఎవరిని నమ్మద్దు. నేను నీకు ఎంత లంచం ఇచ్చానో ఎవ్వరికీ చెప్పొద్దు. కరెక్టే గోపాల్, నాకు అదే అనిపించింది. ఆయన మా ముందు ఫ్లాట్ లో ఉంటాడు, మంచి యాక్టర్. ఆయన యాక్ట్ చేస్తే ఏది అబద్ధమో ఏది నిజమో అంత తెలియనంతగా యాక్ట్ చేస్తాడు. అక్కడ కనిపిస్తున్నాడే ముసలోడు, వాడి పేరు సుందర్. ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. పగలంతా తాగుతాడు, రాత్రంతా వాగుతాడు. అసలు వాడు ఎప్పుడు పోతాడా అని మా అపార్ట్మెంట్ వాళ్లే కాదు, పక్క అపార్ట్మెంట్ వాళ్ళు, అంతెందుకు మా మొత్తం కాలనీ అంతా ఎదురు చూస్తూనే ఉంటారు. ఇది వాడు చెప్తున్నాడా, నీ అభిప్రాయమా? ఏంటి సార్, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా మీకు? కావాలంటే మీరే వెళ్ళి చూడండి సార్. సార్ చూస్తున్నారు కదా, వాళ్ళు మాట్లాడేదానికి నేను చెప్పేదానికి ఏమన్నా పొంతనుందా? చెప్పినా చెప్తాడు చెత్త వెధవా. రాణి, ఆ గణేష్ గారికి రాజశేఖర్ గారికి గట్టిగానే ఇస్తారు. ఆయన పక్కన్నాడే కాకి డ్రెస్ వేసుకుని, వాడి పేరు పండు, మా వాచ్మెన్. వాడికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా. చూడటానికి అలా లేడే, ఎర్రి విధవలా ఉన్నాడు. నేనే అలా ఉండమని చెప్పా. ఎందుకు? ఎందుకంటే వచ్చే దొంగడికి వాడు వేరే ఏదోలా కనపడతారు కదా, వాడికి మార్షల్ ఆర్ట్స్ తెలుసు, వాడిని చెప్ప కొట్టేస్తాడు అనమాట. ఓ, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారేమో. ఒక్క నిమిషం అబ్జర్వ్ చేసి చెప్తా. నీ గురించి రాయ్ ఏం చెప్తున్నాడంటే, ఆ పండుగాడున్నాడే వాడొక పెద్ద ఎదవ. ఆడికి ఈ ప్రపంచంలో ఉన్న ఎదవలవాట్లు అన్నీ ఉన్నాయి. అసలు ఈ ప్రపంచం మొత్తంలో వాడంత పెద్ద ఎదవ, వాడంత పెద్ద డబుల్ బాజీ వెదవ, వాడంత పెద్ద చండలమైన వెదవ లేడు అని చెప్తున్నాడు. ఇది మాత్రం కరెక్టే, ఎందుకంటే వీడు మంచిగా ఎక్కువ, మందు తక్కువ. అబ్బా, నిజంగా అదే చెప్తున్నారండి? విను. అయ్యో, మీకు కూడా లిప్ రీడింగ్ భలే వచ్చు గురువు గారు. చతుర్షష్టి కళలు అంటారు, అంటే 64. అందులో మనకి రాందేముందయ్యా? ఆ కళలో లిప్ రీడింగ్ లేదే. ఈ మధ్యనే ఇండిపెండెన్స్ డే నాడు 65వ కళగా చేర్చేట్లే. ఆ పక్క ఉన్నాడే అతని పేరు గోపాల్. దుబాయ్ లో షేక్ కి బాగా క్లోజ్. నాకు రోజ్ ఏం చేస్తుంటాడు? ఏమైనా చేయగలడు. అయినా గురువు గారు, మీతో ఉన్నందువల్ల నాకు కూడా లిప్ రీడింగ్ తన్నుకొని వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో నేను చెప్తా. అవసరం లేదు, మూసుకో, నేను చెప్తాక. పని నేను చెప్పనా? అయ్యో పెద్దవాళ్ళు, మీకెందుకు సార్ శ్రమ? ఆయన ఎవరి క్యారెక్టర్ కి వాళ్లే డబ్బింగ్ చెప్పుకోవాలి కదా సార్. ఎవరి డబ్బో వాళ్లే కొట్టుకోవాలి కదా సార్ అన్నట్టుంది. త్వరలోనే పెద్ద టవర్స్ కట్టబోతున్నాడు. ఇక్కడ ఇక్కడే ఈ బిల్డింగ్ పడగొట్టగానే పెద్ద టవర్స్ కడతాడు. ఇందులో సుందర్ గారికి పండు గారికి ప్రార్థిస్తున్నాడు. అందుకే దీని గురించి వాళ్ళు బ్యాడ్ గా చెప్తారు నీకు. వాళ్ళు బ్యాడ్ చెప్తే నేను నమ్మేస్తానేంట్రా? అతని పేరు గోపాల్. అతను గోపాల గోపాల సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్నంత గ్లామర్ ఉన్నాడు. చిన్న పిల్లలకి కన్నె పిల్లలకి అతనే హీరో. ఇది కొంచెం ఎక్కువైనట్లేదు సార్, హీరో అన్నాక ఆ మాత్రం ఇంట్రడక్షన్ ఉండాలి సార్. నేను చెప్పింది బాగా అర్థమైంది కదా. వా, మీరు హీరో అయితే నేను కమెడియన్ బాబు మోహన్, ఈయనేమో విలన్ రాఘోపాలరావా? రేయ్, మీ ఇద్దరికి ఆ క్యారెక్టర్లు ఎలా సెట్ అవుతాయిరా? అవునులేండి, మీకైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సెట్ అవుతాడు, మాకు బాబు మోహన్ కూడా సెట్ కాడు. అయిపోయిందా మీ ప్యాకేజీ? ప్యాకేజ్ ఏంటి? అబ్బా, ఏం తెలియనట్టు ఏమి యాక్టింగ్ చేస్తున్నారండి. యాక్టర్ మీరా నేనా సార్? నాకు యాక్టింగ్ చేసే అవసరం ఏముంది?
అయితే పక్క తీసుకెళ్లి ఏం మాట్లాడారు? నిజాలు. నిజాలైతే ఇక్కడే మాట్లాడవచ్చు కదా. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడని పూజలు రోడ్డు మీద చేస్తావా, గుళ్ళో చేస్తాం? దానికి దీనికి లింక్ ఏంటో ఉందా? ఏది ఎక్కడ చేయాలో అది అక్కడే చేయాలి. అదే ముందు ఇక్కడ ఏం చేస్తారో చెప్పండి. దేని గురించి? ఇంకా దేని గురించి? బిల్డింగ్ గురించి. నేను చెప్పడం ఎందుకు, నువ్వే చెప్పు. ఎక్కడ చూసినా క్రాక్స్ ఉన్నాయి. అయితే క్రాక్ క్రీమ్ వాడండి. క్రాక్ కాళ్ళకి కాదు, గోళ్ళకి. గోళ్ళకి కూడా వాడచ్చు. గోల్డ్ అంటే ఈ గోల్డ్ కాదు, గోడలకి. బాగా యాక్ట్ చేశారు సార్. బాగా యాక్టింగ్ చేయడం ఏంటి? మీ యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్తే విన్నా, ఇప్పుడు కల్లారా చూసా. అంటే నేను చేస్తున్నది యాక్టింగ్ లా కనపడుతుందా? ఏంటి సార్ మీరు ఆయనది యాక్టింగ్ అంటారేంది? బిల్డింగ్ గురించే కదా మీరు చెప్పేది. అవును చూడండి గోపాల్, పెళ్ళాం వస్తే బానే ఉంటుంది, అలా అని తల్లిని పంపించేస్తా అంటే ఎలా? మీరేంటి సార్ సీన్కి సంబంధం లేని డైలాగులు చెప్తున్నారు? మీరు కొత్త టవర్స్ కట్టాలనుకోవడం మంచిదే, అలా అని ఉన్నదాన్ని పడగొట్టుకుంటారా? అంటే ఈ బిల్డింగ్ అన్నాళ్ళు ఇలాగే ఉండాలా? ఎన్నాళ్ళు అంటే అన్నాళ్ళండి, ఇది ఇక్కడ ఇలాగే ఉన్నన్నాళ్ళు. ఇందాక పక్కకి తీసుకెళ్లి బాగా లంచం ఆశ చూపించి ఉంటాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి సార్ మీరు, మీ గురించి మావిడ ఎంత బాగా చెప్పాడు, మీరేమో ఆయన గురించి ఇలా నీచంగా మాట్లాడతారేంటి? సీత, చెప్పమ్మగారు. రేపు బెండకాయలు తీసుకురా. అలాగే అమ్మగారు. హాయ్ ఉషా గారు. హాయ్ నీలిమా. కూరగాయలు కొంటున్నారా? అవును. మీకెందుకండి ఈ శ్రమ? ఇంట్లో రాధా ఉంది కదా, తనకు చెప్తే ఈ పనులన్నీ చేసి పెడుతుందిగా. దానికి వయసు వచ్చింది కానీ కూరగాయలు కొనడం రాలేదు. మొన్న పంపిస్తే వెళ్లి అన్ని పుచ్చి వంకాయలు తీసుకొచ్చింది. అవునా? పైగా రోజంతా ఆ పుచ్చి వంకాయలు ముందు వేసుకొని ఆ పుచ్చి వంకాయలు ఎలా వండాలని యూట్యూబ్ లో వెతుకుతూ ఉంది. పుజ్జ వంకాయల కూర యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశారా? నాకు అసలు తెలీదే. సినిమా థియేటర్ లాగా ఇంటి నిండా ఈ కటౌట్లు ఏంటారు బాబు, చూడలేక సత్తనం. బాలు ఆఫీస్కి వెళ్ళాడా? ఈ పాటికి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అదేంటి ఆఫీస్కి వెళ్ళి లోపలికి వెళ్ళకుండా ఉంటాడా? ఆయన అప్పుడప్పుడు అంతే. మా సుబ్బుగాడు కూడా అంతే. వాడి వల్ల ఈరోజు ఏ పని అవ్వలేదు. రోజు పొద్దునే సుబ్బుని రెడీ చేసి స్కూల్ కి పంపించాలంటే మీకు ఇబ్బందే కదా. ఈ రోజు అయితే వాడు ఏడ్చి గొడవ చేసి స్కూల్ కి వెళ్ళానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాడు. లేదే ఈ స్పీడ్ బొత్తలు కాళ్ళు ఎవరియబ్బా, ఎక్కడో చూసినట్టుంది. ఏంటి అంకుల్ ఏం వెతుకుతున్నారు? దొరికిపోయాను. కనిపెట్టేశావా? అదే మీ ఆంటీ నేను ఇలా పాక్కుంటూ వెతికే పాకే దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం అనమాట. మీ ఆంటీ దాక్కుంది, నేను ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చేసా. ఏంటి ఇది మీ ఇల్లేనా? సరేనన్నా, నువ్వు స్కూల్కి వెళ్ళలేదేంటి? నేను నించొని ఆడే దొంగ పోలీస్ ఆడడానికి స్కూల్ బంక్ కొట్టా. వావ్, వెరీ గుడ్. భవిష్యత్తులో పైకి వస్తావు, నువ్వు వెళ్ళి ఆడుకో. అంకుల్ ఏంటి? అదే అంకుల్ మీరు ఆడే పాకి దొంగ పోలీస్ ఆట
ఆడమంటున్నా. ఆటలు బుద్ధి లేకుండా ఆయన ఆటలాడుకున్న వయసు నాది. ఎలా అదే మీరు అన్న నేలతో దొంగ పోలీస్ ఆట ఆడడానికి. అదొకటి ఉంది కదా. సరే అయితే ఓ పని చేద్దాం, నువ్వు వెళ్ళి దాక్కో, నేను వచ్చి నిన్ను పట్టుకుంటా. ఓకేనా? వెళ్ళిపో వెనక చూడకండి, వెళ్ళిపో. సరే నీలిమా, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు, మళ్ళీ కలుద్దాంలే. ఒక నిమిషం కూరగాయలు మర్చిపోయాను. కూరగాయలు అడగాలనుకున్నాను కదా, అందుకే టెన్షన్ వచ్చింది. టెన్షన్ లో మర్చిపోయానన్నా? అదే అడగాలనుకున్నాను కాబట్టి టెన్షన్ వచ్చింది కాబట్టి మర్చిపోయాను. అయ్యి ఓకే నీలిమా, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఇక్కడ రూమ్ ఉంది కదా, మర్చిపోయినట్టే. సరే గుర్తొచ్చిన తర్వాత అడుగుదాంలే. ఒక్క నిమిషం, గుర్తొచ్చింది. ఈ రోజు మీ ఇంట్లో ఏ కూర వండుతున్నారా అని అడగాలనుకున్నాను. దానికి టెన్షన్ ఎందుకు? బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ చేయడమే నాకు ఒక పెద్ద టెన్షన్. బెండకాయ కర్రీ చేయడానికి టెన్షన్ అయితే వేరే కర్రీ వండు. లేదు ఉషా గారు, ఈ రోజు బెండకాయ కర్రీ మాడిపోకుండా చేస్తానని దేవుడికి దండం పెట్టుకున్నాను. అంకుల్ ఎలా తగులుకున్నాడు ఏంటి? మీ పాకి దొంగ పోలీస్ ఆడదామని నించునే దొంగ పోలీస్ ఆడుతున్నారండి. ఇలా కూడా బానే ఉంటుంది. నో, నాకు అదే కావాలి. ఆడకపోతే పోండి. ఇప్పుడు ఆడకంటే వెళ్తే మీ ఆంటీ చంపేస్తుందిరా బాబు. ఏంటి? అదే నీతో ఆడపోతే మీ ఆంటీ చంపేస్తుంది అంటున్నాను. నీ చెవులు భలే పని చేస్తున్నాయి నాన్న. సరే ఏం చేద్దాం, నువ్వు మళ్ళీ వెళ్ళి దక్కో, నేను మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చేస్తాను. ఓకేనా? ఇట్లాగే వెళ్ళిపో. సరే అయితే పైకి రా, బెండకాయ కర్రీ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. పైకొద్దు, ఇక్కడే చెప్పండి. ఇక్కడ చూడండి, బాగా ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. తప్పదు మరి. అంకుల్ మీరే అని నాకు తెలుసు. నేను మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఈ మాసిపోయిన బట్టలు మీరే వేసుకున్నారు కదా. నీకు ఎలా అర్థమైందా? మరే నీకు అర్థమైపోయింది కదా. నువ్వు కూడా ఇలాగే లోపలికి వెళ్ళి బాగా మురికి పట్టిన బట్టలన్నీ మీద వేసుకుని కూర్చో. మీ అమ్మ వచ్చిన తర్వాత నేను గుర్తుపడతావు లేదో చూద్దాం. ఓకేనా? వెళ్ళిపో, అలాగా వెళ్ళిపో. ఇంకా పెంట అయ్యేటట్టుంది. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అమ్మో, ఆ బుడ్డాడేంట్రా బాబు అలా తగులుకున్నాడు? ఆడు సామాన్యుడు కదా. అర్జెంట్గా విషయం నీళ్ళు చెప్పాలి. ఇక్కడ వద్దు నీలిమా, పైకి వెళ్దాం రా. ఒక నిమిషం, ఫోన్. హలో నిలు, ఆ సుబ్బుగాడు స్కూల్కి వెళ్ళలేదే, ఇంట్లోనే తగలడ్డాడు. ఆ బుడ్డగాడికి నేను అడ్డంగా దొరికిపోయాను. ఎవరు? కస్టమర్ కేర్ అండి. ఆఫర్లు నీ ఒకటే గోల. పదండి మనం బెండకాయ కూర వండుకుందాం ఇంటికెళ్ళి. ఏంటక్క రాత్రి టీవీ చాలా సేపు చూసినట్టున్నావు, సౌండ్ వినిపిస్తూనే ఉంది. అవునే, నా ఫేవరెట్ సినిమా గీతాంజలి వస్తూ ఉంది. చాలా రోజులైంది కదా అని చూస్తూ కూర్చున్నా. అవును, మొన్న నేను కూడా యూట్యూబ్ లో చూసాను ఫీల్ గుడ్ మూవీ. అసలు నాగార్జున పర్ఫార్మెన్స్, ఆ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ చాలా సూపర్ గా ఉంటుంది కదా. అసలు హీరో హీరోయిన్ మధ్య ఉన్న అన్ని సీన్లు సూపరే. అసలు ఆ సీన్ ఉంది కదా, హీరోయిన్ ఫ్యామిలీతో ఫోన్ చేస్తూ ఉంటుంది, హీరో కాల్ చేస్తాడు. ఏ సీన్ అక్క? ఆ చిన్న పాప ఫోన్ లో మాట్లాడేసినా ఎవరినో పెళ్లి చేసుకుంటా అన్నావంట,
ఎప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకుందామా అనే సీన్ కదా, సూపర్ సీన్ కాదు. హలో ఒక నిమిషం పిన్ని, నీకే ఫోన్. ఎవరినో ఇంటికి రాకు ఫోన్ చెయ్య అని అన్నావంట కదా, ఇప్పుడు మాట్లాడతావా తర్వాత మాట్లాడతావా అని అడుగుతున్నారు. హలో, నేను చంటిని. ఫోన్ ఎలా చేసావు? అందరూ ఎలా చేస్తారో అలాగే. నీకు రాంగ్ నంబర్ ఇచ్చాను కదా, ఈ నంబర్ ఎలా ట్రేస్ చేసావు? అద్దా, అడగగానే 9 నంబర్లు ఇచ్చినప్పుడే అనుకున్నా ఇచ్చిన 9 నంబర్లు కూడా రాంగ్ నంబర్లని. అందుకే డాన్స్ క్లాస్ పాంప్లెట్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి, హలో నేను రాధా ఫ్రెండ్ ని, తన నెంబర్ మిస్ అయింది, వచ్చి తన నెంబర్ చెప్తారా అని నీ నెంబర్ తీసుకున్నా. ఎస్, ఇదే కాదు ఇంకా ఇంకా చాలా తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు? అది మీ ఇల్లే అని, డాన్స్ క్లాస్ టీచర్ మీ అక్కే అని. హే రాధా, నేను మీ ఇంటి కిందే ఉన్నా. రాధా, నువ్వు కాస్త కిందకొస్తావా? నేనెందుకు వస్తాను? సరే, నేనే పైకి వస్తా. నేనే వస్తాను. అది ఇదిగో, ఒక్క 10 నిమిషాలు చూస్తా. నువ్వు గాని రాకపోతే నేనే పైకి వస్తా. ఓకే, బాయ్. చచ్చా మా చేతులు. రాధా, కాసేపట్లో ఆరిపెట్టొద్దా? అక్క, అది నువ్వు వెళ్ళు, నేను 10 నిమిషాల్లో వస్తాను. ఎవరే ఫోను? బట్టలు ఆరబెట్టాలన్నావు కదా, తొందరరా. ఇంకెళ్ళి చంటి వచ్చాడేమో చూడు. ఏంటి అంటే? ఆ రోజు మన ఇంటికి వస్తే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, అతను. చూసొస్తే నాకేంటి? చాక్లెట్ ఇస్తాందా? నిజంగా? నీ మీద ప్రామిస్. పద. ఎంతసేపే? సుబ్బు ఆడుకోవడానికి వెళ్తుంటే తలపేసి వస్తున్నాను అక్క, నేను హెల్ప్ చేస్తా. ఏంటి సుబ్బుగడ ఫుట్బాల్ ఇలా ఆడుతున్నాడు? ఏ సుబ్బు, ఫుట్బాల్ ఏంటి ఆట ఆడుతున్నావు? ఫుట్బాల్ కాదు, ఫుట్బాల్. నేను చెప్పు అదే. నేను ఇప్పుడు ఆడుతుంది క్రికెట్. పివి సింధు లాగా నువ్వు కూడా బాగా క్రికెట్ ఆడి మన అపార్ట్మెంట్ కి మంచి పేరు తెచ్చి పెట్టాలి. నువ్వు ఫుల్ గా తాగేవని తెలిసింది. అడిగిన మెన్ని చేసిన ఈకల్లా తెలిసిపోయిందబ్బా. పివి సింధు ఆడేది క్రికెట్ కాదు, బ్యాడ్మింటన్. బొంగుగా 2 ఆడేది బ్యాడుతున్నాయి కదా. నీతో నాకెందుకులే గాని రాజశేఖర్ అంకుల్ చూస్తే నీకుంటుందిలే. ఉంటుంది. రాజశేఖర్ అంకుల్ తిడితే జీవితం ఆడే చెప్తా. నువ్వు మారవులే. నువ్వు కూడా మారలే. పిన్ని చెంటి వచ్చాడని చెప్పిందే, లేడే ఎక్కడా? ఎవరు మీరు? శుభ
సుబ్బు ఆగండి రా ఎవర్రా మీరు సుబ్బు ఎందుకు ఎత్తుకొస్తారు ఉండండి రా పని చెప్తాను ఉష గారింట్లోనా? కారులో అలా సుబ్బు బాబుని ఎక్కించుకుని వెళ్ళిపోయారమ్మా.